బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ పివి రావు పివి రావు అమర హై జిల్లా రాజంపేట డివిజన్ మాలల ఐక్యత కోసం వర్గీకరణ విషయంలో చాలా అన్యాయం జరిగిపోతుంది కనుక ఈ విషయాన్ని మాలలంతా ఐక్యమై మేము ర్యాలీగా పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు చేయాలని నిర్ణయించుకుంటున్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మొన్న జరిగిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు వ్యతిరేకంగా ఈరోజు మేము అన్నమయ్య పార్కు దగ్గర మీటింగ్ పెట్టాం. నెక్స్ట్ రేపు 9వ తేదీ అలా 8వ తేదీ అట్లా 21 బంద్కు గాను ఈ వర్గ ఏమిటి ఏం కథ చర్చించుకునేదానికి రౌండ్ టేబుల్ సమావేశం భారీ స్థాయిలో రేపు 8వ తేదీ రాజంపేటలో ఆర్ఎం బంగ్లా గారి నుంచి మన సబ్ కలెక్టర్కి వినపత్రం ఇచ్చేదానికి భారీ ర్యాలీతో వెళ్తున్నాం. అందరూ ప్రతి ఒక్క మాలపల్లి నుంచి భారీగా తల్లి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తేదీన ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా పోయి ఆ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మాలలంతా ఏకమవ్వాలని, ఏకమై ఒక ఉద్యమంగా రావాలని, అందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ఎదుర్కొంటే మనం ఎంతైనా సాధించగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఈ మధ్య మాలలంతా విడిపోయి మనం అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సులభమైపోతున్నాం. ఈ వర్గీకరణ అడ్డుకోవాలంటే అందరూ ఐకమత్యంగా ఉండి అందరూ ఐకమత్యంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదాన్ని కోరుతూ మరి ఈరోజు వర్గీకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మాలలంతా వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వర్గీకరణ విషయంలో మరి 7% మాదిగ సోదరులకు, 6% మాలలకు, 1% ఇతరులకు, ఎక్కువ శాతం అనేది మాలలే. ఈ రాష్ట్రంలో ఎక్కువ పర్సెంట్ మాలలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోము. ఇది రామల కాట్యంలా కాలుతూ ఉంది. ఈ రామల కాట్యాన్ని ఆర్పడానికి ప్రతి మాలలు కూడా కంకణం కట్టుకొని ముందుకు రావాలి. ప్రతి పల్లె నుంచి కూడా ఏకమై నీకు, నీ బిడ్డలకు, మీ అక్కకు, మీ చెల్లెలకు అందరికీ మనందరికీ కూడా అన్యాయం జరుగుతున్నదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మీరు మాలలు కాదా? మీకు కూడా సీము రక్తం లేదా? మేమంతా పోరాడుతూ ఉంటే, మన బిడ్డల కోసం అన్యాయం జరుగుతుంటే, మనకు అన్యాయం జరుగుతుంటే, మన సొత్తు ఏదో తిన్నట్టుగా వాళ్ళ సొత్తు మనం తిన్నట్టుగా ప్రసారాలు చేస్తూ పండుగలు చేస్తుంటే మనకు కూడా స్థలం లేదో కొంచెమన్నా. అందరూ కూడా ఏకమై ఈ వర్గీకరణను మనసు పూర్తిగా ప్రతి ఒక్కరు ఉద్యమం చేసి అడ్డుకోవాలని మరి కోరుతున్నాం. జై భీమ్. సమావేశానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ పైన మాలల ఎస్సీ వర్గీకరణ పైన మేము మాలలు వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి 2015లో సుప్రీంకోర్టు కూడా ఇది చెల్లదు, 341 ప్రకారము క్లాస్ 1 ప్రకారము ఇది చెల్లదు అని కూడా ఇచ్చింది. కాకపోతే